సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. మహిళలు, పిల్లలు, యువకులు గుండాటలు ఆడుతున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సంక్రాంతి సందడి మొదలైన నేపథ్యంలో ఎక్కడికెక్కడ కోడి పందాల నిర్వాహకులు ఎక్కడికెక్కడ భారీ సెటప్లతో సెట్ చేసిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఈ కోడి పందాలు నిర్వహణలో భోగి పండగ అయింది. అనంతరం ఈరోజు మకర సంక్రాంతి పెద్ద పండుగ రోజు ఎక్కడ జనం మేము తగ్గేదే లేదంటూ కోడి పందాల బరుల దగ్గర వేలాది మంది జనం వచ్చి వీక్షించే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూడొచ్చు ఏవైతే ఈ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఏవైతే కోడి పందాలు బిరుల వద్ద వేలాది మంది జనం వచ్చి పూర్తిగా ఇక్కడ జన సంద్రోహంతో వచ్చిన పరిస్థితిని చెప్పొచ్చు. ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ రూరల్ పిఠాపురం డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఎక్కడికెక్కడ బిరులు వేస్తూ వేలాది మంది జనాభా అయితే తిలకించే పరిస్థితిని చెప్పొచ్చు. ఒక పక్క కోడి పందాల బిరులు, ఒక పక్క మరో పక్క గుండాట. ఈ గుండాటలో కూడా చూడొచ్చు క్లియర్గా, ఈ గుండాటలో కూడా ఎక్కడ ఈ ఏవైతే నంబర్లు ఏవైతే ఉన్నాయో నంబర్లకు క్లియర్గా ఈ 6 సంఖ్య నంబర్లు ఏవైతే ఉన్నాయో ఈ డాలర్ తీస్తారు. ఈ డాలర్ దాంట్లో వచ్చిన వారికి డబ్బులు పెట్టిన వారికి నగదు వస్తూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏవైతే ఈ గుండాట ఏవైతే ఉందో ఈ గుండాట దగ్గరికి వేలాది మంది వచ్చిన పరిస్థితి చెప్పవచ్చు. అయితే క్లియర్గా చూడొచ్చు కొంతమంది యువకులు కూడా వచ్చి ఆడుతున్న పరిస్థితి చెప్పచ్చు. అయితే ఏవైతే క్లియర్గా ఈ కోడి పందాల బిరుల వద్ద 3 రోజులు సంక్రాంతి పండుగలో పాల్గొనడానికి కొంతమంది వచ్చి వీక్షించే పరిస్థితి ఉంది. కొంతమంది ఆడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏమంటే సంక్రాంతి పండుగలో 3 రోజులు కూడా మీరు పాల్గొని ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. పండుగలో సూపర్ బేబత్తి గుండాట బాగున్నాయి, అన్ని బాగున్నాయి. పండుగ వాతావరణం చాలా బాగుందండి, సూపర్ మంచిది. అంటే సంక్రాంతి పండుగ అంటే గోదావరి గుర్తొస్తుంది. అంటే గోదావరిలో మర్యాదలు ఎలా ఉన్నాయి? అబ్బా అదిరిపోతుంది. గోదావరిలో అంటే బేపచ్చం కదా, తెలియదు కదా మీకు. గోదావరిలో అంటే బేపచ్చం. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, సూపర్ అండి, అన్ని బాగున్నాయి, అన్ని చాలా బాగా చేస్తారు. సరదాగా సంక్రాంతికి వచ్చారు? అవును, సరదాగా సంక్రాంతికి వచ్చాను. అంటే సంక్రాంతి పండగ అంటే గోదావరి మర్యాదలు అంతే కదండి. మనం ఎక్కడ సరే పండుగ అంటే మనం గోదావరి వస్తాం కదండి. సో అందుకని మనం గోదావరి వచ్చండి. ఇలా మన కాకినాడలో మర్యాదలు అనేవి చాలా బాగుంటాయి. కోడి పందాలు కానీ ఏవైనా సరే మన మొదటిగా వచ్చే పేరు మన కాకినాడ అండి, గోదావరి జిల్లాలో. అందుకని మేము మళ్ళీ ఎక్కడ పని చేసుకుంటూ వస్తాం. సో పండగకి మనం ఎలా గోదావరి వచ్చాము. అంటే 3 రోజులు సరదాగా అంటే జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్, సరదాగా ఫీల్ అనేది వచ్చారు కదా? జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో దిస్ ద పర్పస్ ఐ కేమ్ హియర్. సంక్రాంతి పండగ ఇదంతా కూడా ఏర్పాటు ఎలా చేశారు? బాగా చేశారు, ఏర్పాట్లు బాగున్నాయి, చాలా బాగుంది. చూసాం కదా, ఈ సంక్రాంతి పండగకి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా పూర్తి ఏర్పాట్లు అని చెప్తారు. అయితే ఇక్కడ కూడా అంటే కొంతమంది సరదాగా చూడడానికి వచ్చిన కొంతమంది ఉన్నారు కూడా. చెప్పండి, సంక్రాంతి పండుగలో మీరు ఈ 3 రోజులు సంక్రాంతి పండుగ అంటే గోదావరి జిల్లాలో, ఈ గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి పండుగ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మీరు దీంట్లో పాల్గొన్నారు సార్, చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? బాగుంది సార్, ఫ్రీ బాగుంది. చంద్రబాబు అలాగే మనిషికి 10,000 ఇస్తే బాగుంది, ఇంకా బాగుంది, బాగా ఆడుదు. అంటే ఏర్పాటు ఎలా చేశారు? సూపర్ సార్, బాగా చేయాలి. గవర్నమెంట్ అది బాగా చేస్తుంది. అలాగే కుర్రోళ్ళకి మనిషికి 10,000 ఇస్తే కోడి పందాలు ప్యాకాట్లు ఆడుకుంటాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్, బాగున్నాయి. చూసాం కదా, ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎక్కడికెక్కడికి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా కూడా ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ కోడి పందాల బిర్ల వద్ద ఇంచుమించు 7-8 గుండాట్లు అలాగే ఆటలు ఆడిస్తున్నారు. అయితే ఒక పక్క ఈ ఖచ్చితంగా పందూరాలు ఎవరుతున్నారో వారంతా కూడా ఖచ్చితంగా మేము కోడి పందాలు అలాగే గుండాట్లు జ్యోతిక్రియలు ఖచ్చితంగా ఆడతామని చెప్తున్నారు. అయితే మరోపక్క ఎవరైతే పోలీసు సంబంధించి ఈ పోలీసు ఖచ్చితంగా మేము ఏవైతే అసాంఘిక కార్యక్రమాలు కోడి పందాలు ఆడనవని చెప్పి ఓ పక్కలో అయితే పోలీసులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఖచ్చితంగా ఈ 3 రోజులు సంక్రాంతి పూర్వంగా వస్తున్న ఆచారంలో భాగంగా కూడా మేము ఖచ్చితంగా ఈ కోడి పందాలు ఆడతామని చెప్పి ఒక పక్క పందూరాలు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ గోదావరి జిల్లాలతో పాటు ఏవైతే ఈ కోనసీమ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లా, కోనసీమ, రాజమహేంద్రవరం 3 జిల్లాలలో కూడా ఎక్కడికెక్కడ అంటే గోదావరి జిల్లాల లేక మర్యాదలు అనే విధంగా కూడా ఎక్కడికెక్కడికి ఏర్పాట్లు చేశారు. చెప్పండి, ఈ సంక్రాంతి పండుగలో మీరు పాల్గొని ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. భోజనాలు అవి పెట్టారు, సరదాగా ఉంది. మాకు సంక్రాంతికి ఆనందం బాగా చేశారు, ఏ ఇబ్బందులు లేవు, అంతా బాగుంది. సరదాగా అనిపించింది, ఫీలింగ్ అంతే, ఆనందంగా సంతోషంగా ఉంది. ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మీరు పాల్గొని ఎలా అనిపిస్తుంది?
చాలా బాగుందండి. గుండాట్లు ఆడడం, కోడి పందాలు ఆడడం అంటే మాకు ఇష్టం. మేము ప్రతి సంవత్సరం వస్తాము. మాది కాకినాడ కానీ మేము హైదరాబాద్లో ఉంటాం. ప్రతి సంవత్సరం ఎటు పోయినా ఏది కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా కాకినాడకు వచ్చి మేము ఈ సంక్రాంతి సంబరాలన్నీ ఎంజాయ్ చేస్తాం. అంటే మనం చూస్తూ ఉంటాం, అంటే గోదావరి జిల్లాలంటే మర్యాదలు, అలాంటిది 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇక్కడ మర్యాదలు కానీ ఇక్కడ అతిథులు కానీ ఎలా అనిపిస్తుంది? గోదావరి అంటేనే మర్యాద, మర్యాద అంటే గోదావరి. ఎప్పుడన్నా గోదావరి జిల్లాలో ఎప్పుడన్నా మంచి మా మర్యాద, మా ఎటకారం అంతా మాకు మమకారం. చూసాం కదా, ఈ గోదావరి జిల్లాలంటే గోదావరి జిల్లాలో ఎంతో మర్యాదగా వారు అతిథులుగా వ్యవహరిస్తారు. అయితే ఈ వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా కూడా ఈ కోడిపందాల బెర్ల వద్ద ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేశారని చెప్పి ఇక్కడ ఉన్న కొంతమంది ట్రాన్స్జెండర్స్ అలాగే కొంతమంది వీక్షకులు చెప్పే పరిస్థితి. ఇదే కొంత పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్.